హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఆనియన్ సమోసా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అక్కడ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను మీకు అయితే చూపిస్తాను. సో 1 కప్ మైదా పిండిని అయితే వేసుకుంటున్నాను. అయితే పిండిని అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ప్రాసెస్ అంతా మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి, 1/2 స్పూన్. అలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలాగా బాగా కలుపుకునే కొద్ది ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం బాగా 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా స్మూత్గా వచ్చేటట్టుగా కలుపుకోవాలి, ఎందుకంటే సమోసాలు క్రిస్పీగా రావాలి కాబట్టి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడైతే ఇంత స్మూత్గా అయితే నేనైతే పిండిని అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే 10 మినిట్స్ వరకు అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 10 మినిట్స్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేనైతే బాల్స్లో అయితే చేసుకొని సన్నంగా అయితే చేస్తున్నాను. సో మీకు అయితే చూపిస్తాను. ఆల్రెడీ అక్కడ పెనం అయితే హీట్ చేసుకుంటున్నాను బాగా. ఎంత సన్నంగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి సమోసాలు. ఫ్రెండ్స్, చూడండి, మనం ఎంత సన్నంగా అయితే బాగా పాముకున్నాము. సో ఇప్పుడైతే పెనం అయితే హీట్ చేసుకున్నాం కదా, దాని మీద అయితే కాలేనట్టుగా అయితే ఇప్పుడు మనమైతే బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదా, మనమైతే ఇలాగైతే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్లేట్లో అయితే తీసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చపాతీని అయితే లైట్గా అయితే రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే వీటిని అయితే కట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని అయితే బాగా అన్నీ ఒకే లైన్లో అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే మీకు అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనం కట్ చేసిన మిగతా పార్ట్స్ అయితే ఇలా అయితే మిగిలిపోతాయి కదా. సో ఇప్పుడైతే మీకు వీటిని అయితే బాగా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వీటిని అయితే ఆయిల్ అయితే డీప్ చేసుకోవాలి, బాగా క్రిస్పీగా. ఇదిగోండి, ఇప్పుడైతే మిగిలినవి అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను, క్రిస్పీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే వీటిని అయితే ఆయిల్ అయితే బాగా రోస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడైతే బయటికి తీసాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే మీకు అది చెప్తాను. సో ఇప్పుడైతే ఆనియన్స్, ఇది చాట్ మసాలా, మిర్చి, కొత్తిమీర, కారం అండ్ సాల్ట్, ఇప్పుడైతే వీటిని అయితే మిక్స్ అయితే చేసుకుందాం. చూసారా, ఇప్పుడైతే మనం అయితే మిక్స్ అయితే చేసుకున్నాం కదా, మిగతా ప్రాసెస్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని అయితే మనం అయితే బాగా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనమైతే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు మిగతా ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో అయితే ఆనియన్స్ మనం అయితే క్రిస్పీగా చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో అయితే సమోసా పేపర్లో అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో వేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే రెడీ చేసుకున్న సమోసాని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి ఆయిల్లో. అదే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం వేడి ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉందో, చూసాను కదా. సో చూడండి, మీకైతే ఒక టేస్ట్ అయితే మీకు చెప్తాను. ఎంత క్రంచీగా ఎంత బాగుంది తెలుసా గైస్. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.